ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కనీసం నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మోటార్లు పెట్టినాం, జస్ట్ ఆన్ చేస్తే చాలంటే ఇవాళ కరెంటు బిల్లు కట్టక మోటార్లు ఆన్ చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ కనెక్షన్ ఇస్తలేరని చెప్తున్నారు. మోటార్లు పెట్టిపోయి ఆన్ చేసిపోయిన మోటార్లు ఆన్ చేసుకునికి ఇలా చేతనైతలేదు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, అది చేయట్లేదు. ఇలా ప్రాజెక్టులని కొత్తవి కట్టట్లేదు, పాతవి రిపేర్ చేయట్లేదు. మరి ఎట్లా బతకాలి మనం? వెంటనే ఇవన్నీ మరమ్మతులు చేయాలి. జరిగితే ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది. మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితిని ఎట్లా వెంటనే సమీక్షించాలి. అది సంబంధించినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఇవన్నీ రిపేర్ కాకుండా నీళ్లు వృధా పోయినామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. లేక కాలం కలిసి వచ్చింది, ముందర వస్తే నీళ్లు పోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే నిధులు విడుదల చేయాలి. ఇవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దారి పొడవునా మా రైతులందరూ, అన్ని పార్టీలు, కాంగ్రెస్ నాయకులు కూడా మాకు అడ్డం వచ్చింది. సార్ నీళ్లు పోతున్నాయి, మాకు చాలా బాధ అవుతుంది, ఎట్లా సార్ అని చెప్పి. మీరున్నప్పుడు ఎండాకాలం రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఎవరు చూడలేదు సార్, ఇప్పుడు వస్తున్నారని చెప్తున్నారు. కనుక వెంటనే వీటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.